వైజాగ్ హ్యాచరీ పార్ట్ 3 కి స్వాగతం. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారంతా? కనిపిస్తుంది కదండి, మన బ్యాగులన్నీ తీసుకుని పక్కనే తీసేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు రైతులకు కాబట్టి ఒక రైతు అయితే బ్యాగుల పక్కన అయితే వేపించేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళు మోసుకుంటారంట. ఇప్పుడు బ్యాగులు తిప్పుతున్న రైతుకు వచ్చేసి 2,70,000 సీడ్. ఇక్కడ అన్లోడ్ చేయాల్సిన బ్యాగులు వచ్చేసి 270 బ్యాగులు ఇక్కడ అన్లోడ్ అయితే అయిపోయింది. ఇదేమో కోరుకోళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వేయమోక అన్లోడ్ పాయింట్ కి వెళ్ళేసరికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మీకు కాస్ట్లు చెప్తాను చూడండి. ఈ సీడ్ కాస్ట్ వచ్చేసి 35 పైసా, పిఎల్ సైజ్ వచ్చేసి 10 or 11. మనకి టోటల్ లోడింగ్ వచ్చేసి 5,70,000, మన కిరాయి 16,000. ఫైనల్ గా అన్లోడ్ పాయింట్ అయితే వచ్చేసాను. డబ్బులు కుర్రాడు అయితే వచ్చి రాగానే ప్యాకెట్ అయితే తీసుకుని శాంపుల్ అయితే తీసేసుకున్నాడు. ఇంకా బ్యాగ్స్ కూడా తీసేసుకుని రప్ప కోసేస్తున్నాడు. ఈ కుర్రాడు చేతిలో బ్యాగులు అయితే కనిపిస్తున్నాయి కదా. హ్యాచరీస్ లో ఆక్సిజన్ పెట్టిన తర్వాత బ్యాగులు కట్టేటప్పుడు టైట్ గా అయితే ప్యాకింగ్ చేయాలి, లేదనుకుంటే చూసారు కదా లూజ్ గా కట్టడం వల్ల దాంట్లో ఉన్న ఆక్సిజన్ అంతా పోయి దాంట్లో ఉన్న సీడ్ మొత్తం చచ్చిపోతుంది. మన వీడియోస్ చాలా మంది హ్యాచరీ వాళ్ళు కూడా చూస్తున్నారు. దయచేసి ఇలాంటి మిస్టేక్లు ఎప్పుడు చేయకండి. మీరు ఎక్స్ట్రా ఇచ్చే 5-6 బ్యాగుల వల్ల రైతుకి ఏమి లాభం వచ్చేదండి, కాకపోతే రైతుకి ఆశ అనేది ఉంటుంది. ఎంతో కొంత ఒక బ్యాగ్ వచ్చినట్టే కదా అని. ఆ బ్యాగులు కూడా ఈ రకంగా పోయినాయి అనుకోండి, రైతు చాలా బాధపడతాడు. సో దయచేసి ఇలాంటి మిస్టేక్లు రిపీట్ అవ్వకుండా చూసుకోమని చెప్తున్నాను అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ను ఫాలో చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాగే మీ అందరూ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.